హాయ్ హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయినా సింపుల్గా చేసుకునే బెండకాయ ఫ్రై చేద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరుక్కొని పెట్టుకున్న బెండకాయ, పల్లీలు, పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లి, కరివేపాకు, ఆనియన్. తయారు చేసే విధానం చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక బెండకాయ వక్కలను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్ వేసుకొని బెండకాయ వక్కలను బౌల్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో స్టవ్ వెలిగించి అదే ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేడయ్యాక ఆయిల్ వేడయ్యాక అందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపటలాడేటప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న వెల్లుల్లి దంచేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవాలి. అది వెల్లుల్లి ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఫ్రై అయ్యాక కొంచెం పల్లీలు వేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై చేయాలి. ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇలా కలుపుతూ మాడకుండా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేరాక ఫ్రై చేసుకోవాలి. అలా వచ్చిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని కలపాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టిన బెండకాయ వక్కలను వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. పల్లీలు, బెండకాయ వక్కలు కలిసిపోయేటట్టు మంచిగా బాగా కలిపి కలపాలి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను కారము వేసుకోవాలి. మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ఇవి బాగా కలుపుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన సింపుల్గా చేసుకునే బెండకాయ ఫ్రై రెడీ. దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఎంతో టేస్టీ అయినా సింపుల్గా చేసుకునే బెండకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను అనుశ్రీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అయిపోయింది.